శ్రీ మాత్రే నమ. శ్రీ మాతారం వ్యాసానం. దివ్యజీవన ప్రసంగం రచన ఆధారం శ్రీ తిన్నటి పూర్ణచంద్రాలు. కాస్మిక్ ఇల్యూషన్ విశ్వమాయ గత వారానికి కొనసాగింపుగా బ్రహ్మ మాయ, బ్రహ్మ మీద మాయ ఆరోపణ. ఈ మాయకు పరిష్కారం ఏంటంటే వ్యక్తి విశ్వం రెండు అసత్యమైనప్పటికీ, మాయ కల్పన అయినప్పటికీ, మాయ బ్రహ్మ మీద ఆరోపణ కావటం వల్ల దానికి ఒక విధమైన యథార్థ స్థితి కలుగుతుంది. అదే నిజమైతే అటువంటి యథార్థ అనుభవం కలిగింది ఎవరికి? విముక్తి వల్ల ఈ అనుభవం ఆగిపోతున్నది ఎవరికి? వ్యక్తిత్వం భ్రమే అయితే దానికి బంధనం లేదు, విముక్తి లేదు. మాయలో ప్రవేశించిన బ్రహ్మ చైతన్యానికి ఈ అనుభవం కలిగింది. ఉపసంహరించుకున్న బ్రహ్మ చైతన్యానికి ఆగిపోయిందిగా భావించవచ్చా? ఇక్కడ మళ్ళీ ద్వంద్వస్థితి రావటమే కాదు, అసలు మాయ ఎక్కడిది అనే ప్రశ్న మళ్ళీ తలెత్తుతుంది. మాయ అదివరకే బ్రహ్మలో లేదంటే అది ఎక్కడి నుంచి వచ్చింది? బ్రహ్మ చైతన్యంలో మాయ ప్రవేశించడం వల్ల విశ్వానికి, వ్యక్తికి యథార్థ స్థితి ఏర్పడింది. ఆ యథార్థం భ్రమ కల్పన కాదు. భ్రమ కల్పన అయితే బంధం, మోక్షం అనే పదాలకు అర్థం ఉండదు. ఇప్పుడు కూడా బ్రహ్మకి మాయకి ఉన్న సంబంధం స్పష్టపడలేదు. అనిర్వచనమైన అద్భుతం అనేది ఒకటే బ్రహ్మమని తెలుస్తుంది. చతుష్పాత్ బ్రహ్మ ఏదో విధంగా రాజధోరణి అవలంబించి ప్రపంచానికి అంతో ఇంతో యథార్థ స్థితిని అంగీకరిస్తే తప్ప ఈ చిక్కుల్లోంచి బయటపడే అవకాశం కనిపించడం లేదు. దీనికి రెండు మార్గాలు ఉన్నాయి. ఒకటి, బ్రహ్మ యథార్థత్వం 4 స్థాయిల్లో ఉంటుందని ఒప్పుకోవటం. 2, విశిష్టాద్వైత పద్ధతిలో ప్రపంచ యథార్థాన్ని చాలా వరకు అంగీకరించటం. అందులో మొదటి మార్గాన్ని పరిశీలిద్దాం. ఉపనిషత్తుల ఆధారంగా ఇదివరకే చెప్పినట్లు బ్రహ్మ తను తాను 4 విధాలుగా చూసుకుంటాడు. తనలో తాను లీనమైపోయి ఉన్న అతీత చైతన్య స్థితి ఒకటి, విశ్వానికి మూలమైన రాశీభూత చైతన్యం మాస్ కాన్షియస్నెస్ 2. ఇదే సుషుప్తి దశ, విశ్వం అంతా బీజస్థితిలో ఉండే దశ. 3వది సూక్ష్మ అనుభవాలన్నింటికి స్థావరంగా ఉండే దశ, అదే స్వప్నావస్థ. భౌతిక స్థూల అనుభవాలకు ఆధారమైన జాగ్రత్తావస్థ 4వది. ఈ ప్రణాళికలో అస్తిత్వంలో ద్వంద్వస్థితి లేదు. ఒకే అస్తిత్వానికి 4 దశలు ఉన్నాయి. అతీత చైతన్య దశ, సంపూర్ణ యథార్థం, మిగిలిన 3 దశలు కొంతవరకు యథార్థం. అవి మాయ ఆత్మ తనలో తాను చేసుకున్న నిర్మాణాలే. ఈ 3 దశలు కాబట్టి అవి ఆత్మ అంత సత్యం కాదు. ఈ నిర్మాణాలన్నీ ఆత్మాశ్రయాలే. బ్రహ్మ తన లోపల తాను చేసుకున్న కనుక బ్రహ్మ జగత్తు అనేది లేదు. అయితే ఉపనిషత్తులు ఇదంతా బ్రహ్మే ఉన్నాయి కానీ కొన్ని దశలు తక్కువ బ్రహ్మని, కొన్ని ఎక్కువ బ్రహ్మాని కానీ అంటం లేదు. 2 దశలకి సుషుప్తి, స్వప్నం అని పేరు పెట్టడంతో మాయావేదానికి సందు దొరికింది. లోతుగా చూస్తే ఈ 2 దశలు అంతరంగ చేతనకు, అతీత చేతనకు ప్రతీక అని తెలుస్తుంది. బాహ్య చైతన్యం నుంచి ఉపసంహరించుకొని అతీత చైతన్యంలోకి పోయేటప్పుడు కలిగే అనుభవాలకు స్వప్నం, సుషుప్తి అని పేర్లు. వీటి ద్వారా అత్యున్నత పరమ చైతన్యంలోకి వెళ్ళేటప్పుడు అన్ని దశలు సామరస్యంగా ఒకే అనుభవంగా ఉంటాయి. అవన్నీ యథార్థాలే అవుతాయి. క్రమం పోకుండా హఠాత్తుగా బాహ్యం నుండి ఒకే దూకులో సమాధి స్థితిలో పడితే మాత్రం మధ్య దశలో విశ్వశక్తి, కాస్మిక్ ఫోర్స్ సృష్టించిన కల్పనలు కనిపిస్తాయి. అంతే తప్ప ఒక అతీత చైతన్యమే యథార్థమని, మిగతా దశలో మాయ అని ఇందువల్ల నిరూపణ కాలేదు. ఉపనిషత్తులు కూడా ఇటువంటి ప్రతిపాదన ఏదీ చేయలేదు. మాయావాదం మాత్రం బ్రహ్మలోనే వైరుధ్యాన్ని సృష్టించి ఒక కొత్త సమస్యకు, కొత్త మిస్టరీకి దారితీస్తుంది. ప్రపంచానికి బ్రహ్మకి మధ్య ఉన్న వైరుధ్యాన్ని తొలగించబోయి బ్రహ్మలోనే వైరుధ్యాన్ని నెలకొల్పింది.
ముళ్ళు తీసి కొర్రు పెట్టినట్లయింది. మాయావాదం ఇన్ని విధాలుగా కపదట్లు వేయటానికి కారణం ఏమిటి? యథార్థ స్థితిని నిర్వచించడంలోనే పొరపాట్లు దొరికింది. యథార్థ స్థితిని శాశ్వతంగా ఎల్లకాలం ఒకటిగా ఉంటుందని, గమనం లేని స్థాయి స్టేటస్ అని, మార్పులు లేని శుద్ధ నిర్వికారమని నిర్వచించారు. మళ్ళీ శాశ్వత క్రియాశీలతకు, గమనానికి, నానాతత్వానికి, వైవిధ్యానికి అదే ఆధారం. ఇది ఎలా జరిగిందో చెప్పడానికి ఎంతో శ్రమపడిన, ఎన్నో యుక్తులను ఆశ్రయించిన తర్కానికి అవసరం పెట్టి ఆలోచిస్తే మనం నిర్వికారం అనే దాన్ని ఏమనుకున్నామో ఏదో చిత్రమైన రీతిలో క్రియాశక్తిని, చలనాన్ని, బాహుళ్యాన్ని అదే బయటకు తెస్తుంది, బోధపరుస్తుంది. ఈ విధంగా తేటతెల్లం అవటం వలన శాశ్వతత్వం కానీ అనంత ఏకత్వం కానీ చెడిపోకుండా అలాగే ఉంది. ఇదే ఇక్కడ అద్భుతం. బ్రహ్మ చైతన్యంలాగే బ్రహ్మ అస్తిత్వం కూడా రెండు లేదా అంతకన్నా ఎక్కువ స్థాయిలో ఉండకూడదని ఎందుకు అనుకోవాలి? ఆ విధంగా ఉండగలదనుకుంటే విశ్వ చైతన్యం మాయ కావాల్సిన పని లేదు. అది కూడా బ్రహ్మ సత్యానికి సంబంధించిన ఏదో ఒక అనుభవం కావచ్చు. ఈ సూచనను గ్రహించి దాన్ని పెంపొందుకోగలిగితే మన సర్వ సమస్యలకి సమాధానం దొరుకుతుంది. చిక్కుముళ్ళన్నీ విడిపోతాయి. మనకు విరుద్ధంగా కనిపించి తిక్కమక్క పెట్టే అనుభవాలన్నీ సమన్వయం అవుతాయి. తార్కికంగా కూడా సరిపోతుంది. అయితే ఒకసారి యథార్థ స్థితి స్థాయిలో ఉండే అవకాశాన్ని పరిశీలించాలి. అంటే బ్రహ్మకు మనం ఇచ్చిన నిర్వచనానికి అందుకు తగు విధంగా మార్పు చేసుకోవాలి. స్వస్తి. శ్రీ మాతారవింద శరణం. హరి ఓం తత్.